హాయ్ అండి. ఈరోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నా. దానికి కారణం మీ అందరే. మన ఛానల్ హానెస్ట్ థాట్స్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్‌ని రీచ్ అయింది. ఇది నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2.5 మంతే అయింది. అప్పుడే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నిజంగా ఇదంతా మీ అందరి వల్లే సాధ్యమైంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను మెయిన్‌గా ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న మెజారిటీ రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే టాప్ కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి భజన చేస్తున్నారు. వాళ్ళని బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా తోపు తురుము అంటున్నారు. వాళ్ళు చేసే తప్పుల్ని మాత్రం చాలా లైటర్ వేన్లో అంటే చాలా కామెడీ యాడ్ చేసి ఆ తప్పులే కాదన్నట్టుగా చూపిస్తారు. నాకు అది నచ్చలేదు. అందుకోసమే నా వాయిస్ అవుట్ చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే 1 వాళ్ళకి ఆ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ బయాస్ యాడ్ అవుతుండొచ్చు. 2 లేదా వాళ్ళకి ఆ టాప్ ప్లేయర్స్ని పొగిడితే వచ్చే వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం కూడా అయి ఉండొచ్చు. అందుకు ప్రాబబ్లీ అలా చేస్తున్నారు. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఈ టాప్ ప్లేయర్స్ ఎవరైతే మిస్టేక్ చేస్తారో ఎవరన్నా కానీ టాప్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయాలి అని నేను డిసైడ్ అయ్యాను. సో అందుకోసము ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను నెగిటివ్స్. ఎందుకంటే అందరికీ తెలియాలి. అప్పుడు ఆడియన్స్ డిసైడ్ అవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళు ఓట్స్ వేయాలి. అంతేగాని వాళ్ళని పొగిడితే నాకు కూడా వ్యూస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న వీడియో ఒక టాప్ ప్లేయర్ మంచి పని చేసినందుకు పొగిడా. నాకు ఆ వీడియో ఒక షార్ట్ అంత చాలా వైరల్ అయింది. బట్ అయినా కూడా నేను వ్యూస్ కోసం ఆ టాప్ ప్లేయర్స్ని పొగడట్లేదు. ఎందుకంటే నాకు అవసరం లేదు. నేనేం చేయాలనుకుంటున్నానంటే సో అందరినీ ఈక్వల్గా చూడాలి. టాప్ లేదు అంటే లో ప్లేయరు అంటే తక్కువలో ఉండే ప్లేయర్ అట్లా కాదు. అందరూ ఈక్వలే. ఎవరికి బయాస్ ఉండకూడదు. పర్సనల్గా నాకు ఒక ఇష్టం ఉండొచ్చు. బట్ నేను వాళ్ళకి నా వీడియోస్లో బయాస్ ఉండకూడదు అని డిసైడ్ అయ్యాను. సో వాళ్ళందరినీ ఈక్వల్గా వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తే అవి మేము ముందుకు తెస్తున్నాను. సో ఇలాగే మీరు నా ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నేను నా ఛానల్ మీద అంత ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను, ఇంట్లో పనులు ఉంటే దానివల్ల నాకు అంత టైం కుదరలేదు. బట్ ఈ రోజు నుంచి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అన్నది నాకు అర్థమైంది. ఎందుకంటే 1000 అన్నది నా ఛానల్ని జనాలు సీరియస్గానే తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఇంకా నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచి కంటెంట్ మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.